ఎలిగెన్స్ లైఫ్ స్టైల్ కు సరైన ఎంపిక మోకిలాలో స్కై సైడ్ స్కై విలాస్ బై శ్రీ తన్విత్ డెవలపర్స్. అద్భుతమైన వ్యూతో ప్రత్యేకంగా రూపొందించిన డూప్లెక్స్ హోమ్స్ స్కై సైడ్ మోకిలా. కేబీఆర్ చుట్టూ కూడా ఫ్లైఓవర్లను ఏర్పాటు చేసేందుకు పనులైతే ప్రారంభం చేయబోతున్నారు. ఈ రోజు నుంచి కూడా ఆ పనులైతే ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ఫ్లైఓవర్ పనులు కేబీఆర్ చుట్టూ కూడా దాదాపు 100 మీటర్ల వరకు కూడా ట్రాఫిక్ కి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్లైఓవర్లను అయితే ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించి ఈ రోజు నుంచి పనులైతే ప్రారంభం కానున్నాయి. ఈ పనుల ప్రారంభంలో భాగంగా ట్రాఫిక్ మళ్లింపులు కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే ఏర్పాటు చేశారు. అంటే దాదాపు కొన్ని నెలల పాటు ఈ ట్రాఫిక్ కి సంబంధించి ఈ పనులైతే జరగనున్నాయి కాబట్టి వాహనదారులకి దారి మళ్లింపులు అయితే ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. హెడ్ సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా ఈ కేబీఆర్ చుట్టూ కూడా ఈ 100 మీటర్ల వరకు ఈ అండర్ పాస్లు ఫ్లైఓవర్లు అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఏర్పాటులో భాగంగా తొలి దశలో భాగంగా ఈ రోజు నుంచి కూడా ఈ పనులు అయితే జరగనున్నాయి. ఈ పనుల్లో భాగంగా వాహనదారులు దారి మళ్లింపులు చూసుకోవాలని చెప్పేసి, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని చెప్పేసి కూడా పోలీసులు అయితే సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు ముగ్దా జంక్షన్ కావచ్చు, అదేవిధంగా కేబీఆర్ మెయిన్ గేట్ నుంచి కూడా ఈ పనులు అయితే ప్రారంభం కానున్నాయి కాబట్టి ఆ పనుల్లో భాగంగా వాహనదారులంతా కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని అయితే సూచనలు చేయడం జరిగింది. ఈ 100 మీటర్ల వరకు కూడా జరిగే ఈ ఫ్లైఓవర్లు కేబీఆర్ చుట్టూ కూడా ఈ ఫ్లైఓవర్లు అనేవి ఏర్పాటు చేయబోతున్నారు కాబట్టి అందులో భాగంగానే ట్రాఫిక్ మళ్లింపులు అయితే అధికారులు చేయడం జరిగింది. ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు కూడా ఈ ప్రాంతంలో రద్దీ ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు కూడా నైట్ ఈ రద్దీ అనేది ఉంటుంది కాబట్టి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని కూడా సూచనలు చేయడం జరిగింది. ఈ ప్రత్యామ్నాయ మార్గంలో భాగంగా ఎన్ఎఫ్సిఎల్ వైపు నుండి వచ్చే ట్రాఫిక్ మొత్తాన్ని కూడా శ్రీనగర్ కాలనీ, టీ జంక్షన్, అదేవిధంగా సాగర్ సొసైటీ వద్ద దారి మళ్లింపు అయితే ఉంటుంది. శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్డు, ఇందిరానగర్, లేబర్ అడ్డా, జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 5, వెంకటగిరి ఎక్స్ రోడ్స్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ ఈ వైపు కూడా దారి మళ్లింపు అనేది ఉంటుంది కాబట్టి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నారు. అదేవిధంగా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36, 45 నుండి ఎన్ఎఫ్సిఎల్ వైపు వచ్చే వాహనాలన్నీ కూడా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద, అదేవిధంగా వెంకటగిరి రోడ్ నెంబర్ 2, యూసుఫ్గూడ బస్తీ, యూసుఫ్గూడ చెక్ పోస్ట్, మైత్రివనం, అమీర్పేట్, ఇందిరానగర్, లేబర్ అడ్డా, శ్రీనగర్ కాలనీ, పంజాగుట్ట మెయిన్ రోడ్ వైపు మళ్లింపులు అయితే ఉంటాయి. అదేవిధంగా కేసీపీ అండ్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 నుండి వచ్చే వాహనాలకు సంబంధించి వెళ్లే వాహనాలకు సంబంధించి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 క్యాన్సర్ హాస్పిటల్ వద్ద ఎడమ వైపుకి మళ్లింపులు అనేవి ఉంటాయని చెప్పేసి, అదేవిధంగా అగ్రేసన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 ఈ విధంగా దారి మళ్లింపులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు మాస్టర్ ట్యాంక్ నుంచి వచ్చే వాహనాలకు సంబంధించి కూడా విరించి హాస్పిటల్ వద్ద ఎడమ వైపుకి వెళ్లే విధంగా దారి మళ్లింపు ఉంటుంది. దానికి సంబంధించి కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని చెప్పేసి అధికారులు అయితే సూచించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వాహనదారులకి ఇబ్బంది కలగకుండా ఇటు కేబీఆర్ పార్క్ వద్ద ఎప్పుడు కూడా రద్దీ అనేది ఉంటుంది. ట్రాఫిక్ కి సంబంధించి ఎప్పుడు కూడా కిలోమీటర్ల వరకు ఈ ట్రాఫిక్ అనేది ఉంటుంది కాబట్టి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక ట్రాఫిక్ అనేది ఉండకుండా, ట్రాఫిక్ ఇబ్బందులే లేకుండా, వాహనదారులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ ఫ్లైఓవర్లు అయితే ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫ్లైఓవర్లు నిర్మాణం జరిగేంత వరకు కూడా ఇక్కడ ట్రాఫిక్ మళ్లింపులు అనేవి ఉంటాయి కాబట్టి ఈ క్లోజ్ అనేవి చేస్తారు కాబట్టి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ పోలీసులు అయితే సూచనలు చేయడం జరిగింది. అయితే వాహనదారులకు సంబంధించి కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని చెప్పేసి, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి కూడా సూచనలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రోజు నుంచి ఈ పనులు అయితే ప్రారంభం కానున్నాయి. ఈ పనులు పూర్తయ్యేంత వరకు కూడా ఇక్కడ ట్రాఫిక్ మళ్లింపులు అయితే ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో పాటు వాహనదారులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ చుట్టూ కేబీఆర్ చుట్టూ కూడా 100 మీటర్ల వరకు ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఈ అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు ఏర్పాటు చేస్తారు. ఎలా అనిపిస్తుంది, మరి ఏం చెప్తారు? చాలా బాగా అనిపిస్తుందండి. యాక్చువల్గా ఈ మధ్య కాలంలో 6 గంటల నుంచి విపరీతమైన ట్రాఫిక్ పెరిగిపోయింది. రోడ్డు క్రాస్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది. రెండోది 3-4 లైన్స్ ఒకే దగ్గర ఉండడం వల్ల ట్రాఫిక్ కంజెషన్ చాలా ఎక్కువగా ఉంది. తర్వాత వైలేషన్ చేసేవాళ్ళు కూడా పొద్దున్నే కదా అని విపరీతంగా వైలేట్ చేస్తున్నారు. అందువల్ల ఎప్పుడైనా సరే సేఫ్గా ఉండాలంటే ఈ అండర్ పాసింగ్ ఇవన్నీ వేయడం అనేది చాలా బెస్ట్. మంచి ఐడియా ఇది. వీ వెల్కమ్ ఇట్. ఈ రోజు నుంచి కూడా ఈ పనులు అనేవి ప్రారంభం కానున్నాయి. అయితే పనులు పూర్తయ్యేంత వరకు కూడా ట్రాఫిక్ మళ్లింపులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మనం కోఆపరేట్ చేయడం అంటే అదే సార్, సర్దుకొని పోతుండాలా. మరి సర్దుకోకపోతే ఎలా చేస్తారండి?
దీనైతే మూసేయలేరు కదా, ఇదో వన్ వే పెట్టుకుంటారు, ఇంకో వన్ వే వదిలిపెడతారు. లైక్ దట్ గవర్నమెంట్ ఈస్ ఆల్సో డూయింగ్ గ్రేట్ థింగ్. గవర్నమెంట్ కూడా ఎవరికి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఈ ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ ని తీసుకుంది. సో ఇది పూర్తయ్యేంత వరకు కూడా ఈ పూర్తి అండ్ వీల్ కోఆపరేట్, వీల్ అడ్జస్ట్ అండ్ వీ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ ది గవర్నమెంట్. చాలా సంతోషకరమైన విషయం అది. మాకు ఇప్పుడు దాకా వాళ్ళు వీళ్ళు అనుకోవడమే కానీ మీరు వచ్చిన తర్వాత మాకు ఇది గ్యారంటీగా వస్తుందని హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ప్రస్తుతం మనతో పాటు కొంతమంది పబ్లిక్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్, ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చింది. అది కేబీఆర్ చుట్టూ కూడా 100 మీటర్ల వరకు అండర్ పాస్లు కావచ్చు, ఫ్లైఓవర్ని ఏర్పాటు చేసింది. ఈ రోజు నుంచి ఆ పనులు ప్రారంభం కానున్నాయి. సో మీరు ఏం చెప్తారు, మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల వేసేటువంటి అండర్ పాస్లు కానీ ఫ్లైఓవర్లు కానీ కేబీఆర్ పార్క్కి ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా, ఇప్పుడు ఏంటంటే మనకు సిటీలో ఉన్నటువంటి కేబీఆర్ పార్క్ ఒక్కటే ఈ చాలామంది వాకర్స్కి కానీ ఆక్సిజన్ సప్లైకి కానీ ఇది ఒక హైదరాబాదు నగరానికి గుండెకాయలాగా పనిచేస్తుంది. అలాంటి దానికి ఏ విధమైనటువంటి పర్యావరణం సంబంధించినటువంటి నష్టం జరగకుండా వీళ్ళు అండర్ పాస్లు వేసుకొని ట్రాఫిక్ రద్దీని తగ్గించింది అనుకుంటే, ఆ పర్పస్ సర్వ్ అవుతుంది అనుకుంటే అది వేసుకోవటం మంచిదే, అందరికీ ఉపయోగం. అంటే ఏం చెప్పబోతున్నారు సార్? అంటే ఈ అండర్ పాస్లు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ట్రాఫిక్ రద్దీ అనేది తగ్గుతుంది. తగ్గిన తర్వాత అంటే సిగ్నల్ ఫ్రీ అనేది చాలా వరకు కనిపిస్తుంది. దారి మళ్లింపులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎంతవరకు కూడా మీ యొక్క సపోర్ట్ ఎలా ఉంటుందంట? అయితే ఇప్పుడు మనం పాత అనుభవాన్ని బట్టి సిటీలో వేసిన ఫ్లైఓవర్లను బట్టి కానీ అండర్ పాస్లను బట్టి కానీ అది అలాంటిది కొంతవరకు సాల్వ్ అయింది. కానీ మేజర్గా మళ్ళీ రాబోయేటువంటి ట్రాఫిక్లు పెరుగుతుంది, జనాభా పెరుగుతుంది అంటే అది అంతవరకే ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళని దృష్టి పెట్టుకొని, అంటే రాబోయే రోజుల్లో ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని, జనాభాని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఒకవేళ జరిగితే కనుక ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది. దాని విషయంలో కరెక్టే, అట్లా జరిగితే మంచిదే, మనకంత మంచిది. ఇప్పుడు ట్రాఫిక్ మనం చూస్తుండగానే హైదరాబాద్లో విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వీటి దగ్గర మనం చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఆ విధంగా దీన్ని సాల్వ్ చేయగలిగితే మంచిగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు కేబీఆర్కి సంబంధించి మాట్లాడడానికి. సార్, కేబీఆర్ చుట్టూ కూడా ఈ అండర్ పాస్లు, ఫ్లైఓవర్ పనులు ఈ రోజు నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. ఏం చెప్తారు? ఆ పనులు ప్రారంభం కావడం ఏ విధంగా చూస్తారు? అంటే ఈరోజు హైదరాబాద్ జనాభాని తీసుకుంటే 1 కోటి దాటిపోయింది. దాదాపు 1 కోటిన్నర మధ్యలో ఉంది జనాభా. విపరీతమైన ట్రాఫిక్ పోలీసు వాళ్ళతో కూడా అవ్వట్లేదు. జనాల్లో పెరిగిపోయే కొద్దీ వాళ్ళు ఏం చేస్తారు లేండి, కానీ అండర్ పాస్లు ఇప్పుడు ఫ్లైఓవర్స్ వేయడము మంచిదే. అది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇద్దరి గవర్నమెంట్ కోఆర్డినేషన్ ద్వారా జరుగుతున్న పనులు. కాకపోతే ఎన్విరాన్మెంట్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనులు చేస్తే అందరికీ వాకర్స్కి బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ సీనియర్ సిటిజన్స్ చాలామంది వస్తుంటారు, వాళ్ళకి ఎలా డస్ట్ ఎలర్జీ అలాంటివి ఏం రాకుండా ప్రభుత్వం కొద్దిగా ప్రొటెక్షన్ చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మా అభిప్రాయం. అంటే నార్మల్గా జనాభాని దృష్టిలో పెట్టుకొని మొత్తం 100 మీటర్స్ వరకు కూడా ఈ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు అనేవి ఏర్పాటు చేస్తున్నారు. రేపటి రోజున ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా జనాభా పెరిగినా కూడా, సో దానిని ఏ విధంగా చూస్తారు మీరు? అదే అండి, ఇప్పుడు జనాభా పెరిగే కొద్దీ రోడ్లు ఎన్లార్జ్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు ఎంత చేస్తాము, ప్రైవేట్ ప్రాపర్టీస్ అని అవి కూలిస్తే కోర్టుకు వెళ్ళడము, ఆగిపోవడము, ప్రజల డబ్బు దుర్వినియోగం అవుతుంది. అలా కాకుండా అండర్ పాసెస్ వచ్చి ఇప్పుడు ఓవర్ బ్రిడ్జ్లు వచ్చాయనుకోండి, కొద్దిగా కంట్రోల్ అవుతుంది ట్రాఫిక్. అది ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా, ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా, ఏ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. ఈ రోజు నుంచి పనులు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఎలా చూస్తారు మరి? స్వాగతిస్తారా? అంటే రేపటి రోజున ఫ్లైఓవర్లు ఇంకా పూర్తిగా అయ్యే స్థాయి వరకు కూడా ఈ పనులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఏం చెప్తారు? సంతోషమే, శుభపరిణామమే. పనులు మొదలైతే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ట్రాఫిక్ కూడా తగ్గుతుంది. మా ట్రాఫిక్ సోదరులకు కూడా కొద్దిగా తగ్గుతుంది, వాళ్ళ సిగ్నల్ ఫ్రీ అవుతాయని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. త్వరగా పనులు పూర్తి చేసి జనాలకు అందుబాటులో తీస్తే బాగుంటుంది అని చెప్పి మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే కేబీఆర్ చుట్టూ కూడా 100 మీటర్స్ వరకు కూడా, అంటే కంప్లీట్గా ముగ్దాక్ జంక్షన్ నుంచి ఈ ఏరియా వరకు కూడా అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు అనేవి పనులు ప్రారంభం ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఎలా చూస్తారు, ఎలా స్వాగతిస్తారు? ఇది మంచి పరిణామమేనండి.
ఇది అన్నిటికీ మంచిదే, డెవలప్మెంట్కి ఒక చిహ్నంగా ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ పిల్లలు వెళ్ళటానికి కూడా సిగ్నల్ దగ్గర టైము ఎక్కువ లేకపోకుండా వెళ్ళిపోతారు. రెండోది ఏంటంటే దూరం వెళ్ళేవాళ్ళు, సాఫ్ట్వేర్కి వెళ్ళేవాళ్ళు, హైటెక్ సిటీ వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఇక్కడ ఆక్కోకుండా వెళ్ళిపోతారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ పబ్లిక్ కూడా కొంచెం ఫ్రీ అవుతుంది. సో ఇది మంచిదే, ఇది డెవలప్మెంట్కి ఒక సింబల్. నార్మల్గా కేబీఆర్ పార్క్ అంటేనే వాకర్స్ పక్కన పెడితే వాహనదారులతో కూడా ఒక జంక్షన్ అనమాట, ఒక ట్రాఫిక్కి ఎప్పుడు కూడా రద్దీగా ఉండే ఏరియా. అలాంటి ఏరియాలో సిగ్నల్ ఫ్రీ అవ్వడం అనేది చాలా వరకు చాలా మంచి పరిణామం అని చెప్పాలి. దాన్ని ఎలా చూస్తారు? అది మంచి పరిణామమే. టైం సేవ్ అవుతుంది, పబ్లిక్ రష్ తగ్గుద్ది, వెళ్ళిపోయే వాళ్ళతో వాళ్ళకి చాలా టైము ఇంపార్టెంట్గా ఉంటుంది అనమాట. వాళ్ళు వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వాలి, అర్రీలు వెళ్తూ ఉంటారు, దానివల్ల యాక్సిడెంట్లు కూడా తగ్గుతాయి. మేమే చూసాం ఇక్కడ 2-3 సార్లు బైక్ మీద పడి దెబ్బలు తగిలిన వాళ్ళని. మరి వాళ్ళు ఎప్పుడు కోలుకుంటారో ఆ పరిస్థితి లేకుండా దాన్ని కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఓవరాల్గా చూసుకుంటే కూడా మనం సింగిల్ వే వెళ్ళినప్పుడు ఇప్పుడు 4 వే చేసినాక చాలా యాక్సిడెంట్లు తగ్గినాయి. అది డెవలప్మెంట్ కూడా ఒక సింబల్ అనమాట. రేపు రోజున పూర్తయిన తర్వాత ఈ మొత్తం కూడా పనులు ప్రారంభమైనాయి కాబట్టి పూర్తయిన తర్వాత ఫ్లైఓవర్లు అన్ని కూడా అందుబాటులోకి వస్తాయి. అప్పుడు ఏ విధంగా ఉండే ఇప్పుడు మనం ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్తతో ఒక మార్పు గుర్తు అనమాట. ఇప్పుడు మనం ఇంతకుముందు చూసుకుంటే ఎన్ని ఫ్లైఓవర్లు లేవు. మరి హైవేలు కూడా అప్పుడు సింగిల్ వే ఉండేవి, మధ్యలో డివైడర్ కూడా ఉండేది. ఇప్పుడు 4 వే 6 వే వచ్చిన తర్వాత ప్రయాణం ఈజీ అయింది. రెండోది యాక్సిడెంట్లు చాలా తగ్గినాయి, కంట్రోల్ అయినాయి. అన్నిటికీ కూడా మంచిది అనమాట, శుభ పరిణామం. కొన్ని నెలల పాటు ఈ ట్రాఫిక్ మళ్లింపులు అనేవి కూడా ఉంటాయి, అంటే పనులు జరుగుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించి ఏం చెప్తారు? అది తప్పదు. ఇప్పుడు రోడ్ వేసినప్పుడు సిమెంట్ సీసీ రోడ్ వేసినప్పుడు వాహనాలను దూరంగా పెట్టుకుని నడిచిపోవటం ఏం చేస్తున్నారు కదా, మరి కొన్ని రోజులు తప్పదు ఆ పరిస్థితిలో జరగాలి. ఇప్పుడు క్రాప్ వేసినప్పుడు రావడానికి దానికి ఒక టైం పట్టుద్ది కదా, మనం వేసిన రోజే క్రాప్ రాదు. ఇది కూడా క్రాప్ లాంటిది, తయారయ్యే వరకు అది అయ్యే వరకు ట్రబుల్స్ ఫేస్ చేయాలి. తర్వాత దాని ఫలితాలు అనుభవిస్తారు కదా. సో ఇది పబ్లిక్ మంచి పని. ఓకే, రైట్. సో మొత్తానికైతే ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ఏర్పాటు చేస్తున్న ఫ్లైఓవర్లు కావచ్చు, అండర్ పాసులు కావచ్చు, పనులు ప్రారంభం కావడం శుభపరిణామం అని చెప్పేసి కూడా పబ్లిక్ అయితే చెప్తున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ మళ్లింపుల విషయంలో కూడా మేము స్వాగతిస్తున్నాము. పనులు పూర్తయ్యేంత వరకు కూడా మేము కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొని వెళ్తామని చెప్పేసి వాహనదారులు కావచ్చు, పబ్లిక్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి అనిల్, బిగ్ టీవీ, కేబీఆర్ పార్క్ నుంచి.